అంటే నేను లాస్ట్ టైమ్ రాసినప్పుడు డిస్కస్ అబౌట్ ద ఫారెన్ ట్రావెలర్స్ అండ్ ఇట్స్ కంట్రిబ్యూషన్ టు బిల్డ్ ద రియల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అని ఒక క్వెషన్ అడిగారు. అంటే ఫారెన్ ట్రావెలర్స్ అంటే మనం అందులో చైనీస్ అని అడిగారు. చైనీస్ ట్రావెల్స్ గురించి అడిగారు. అంటే మనం దానికి అంటే ఓన్లీ చైనీస్ ట్రావెల్స్ గురించి రాసేది వదిలేసేస్తాం. అంటే ఇది అదేమవుతదంటే యూనివర్సల్ ఆన్సర్ అవుతది. చైనీస్ ట్రావెలర్స్ మనకి హుయాన్ సాంగ్, ఇట్సింగ్ వీళ్ళొచ్చారు. బుద్ధిజం గురించి చెప్పారు. చంద్రగుప్త మౌర్య అప్పుడొచ్చారు. వాళ్ళు అంటే హర్ష అప్పుడొచ్చాడు. హుయాన్ సాంగ్, నలంద యూనివర్సిటీ గురించి చెప్పారు. ఓకే. అది బావుంటది. కానీ అది చేసేటప్పుడు ఇండియా ఈజ్ ఏ వెరీ అట్రాక్టివ్ కంట్రీ సిన్స్ ఏన్షియంట్ ఇండియా అట్రాక్ట్ ద మెనీ ట్రావెలర్స్. అంటే చాలా మంది ఈ మనకి ఫారెనర్ ట్రావెలర్స్‌ని విదేశీయులని మనకి అట్రాక్ట్ చేయటంలో, వాళ్ళని మన దేశానికి తీసుకొని రావటంలో మన చరిత్ర, మన సంస్కృతి, మన సంప్రదాయం, మన మత విశ్వాసాలు కూడా చాలా పాత్ర పోషించినియి. అది గ్రీసు, తర్వాత పర్షియా, తర్వాత అరబిక్, తర్వాత మనకొచ్చేసి చైనీస్, ఆ తర్వాత మనకి యూరోపియన్ ట్రావెల్స్ వీళ్ళందరూ కూడా మన భారతదేశం నుంచి కూడా మన మోడర్న్ ఇప్పుడున్న భారతదేశం వరకు కూడా బ్రిటిషర్స్ వరకు కూడా ఇంతమంది ట్రావెల్ చేశారని ఒక ఇంట్రడక్షన్‌లో అంటే ఒక చక్కగా చెప్పగలిగితే మన భారతదేశం ప్రాచీన కాలం నుంచి నవీన యుగం వరకు కూడా ఇప్పుడున్న ఇండిపెండెన్స్ వరకు కూడా ఎంతోమంది ఇలాంటి ఫారినర్ ట్రావెల్స్ కానీ, తర్వాత వాళ్ళ టూరిస్టులు గాని వాళ్ళొచ్చిన పర్పస్ కూడా ఇప్పుడేం జేయాలంటే మెగాస్తనీస్ వచ్చాడంటే ఎప్పుడొచ్చాడు? ఎవరు పంపించారు? ఏమి రాసాడు? ఆ రాసిన బుక్‌లో ఏం జెప్పారు? అంటే పర్టిక్యులర్‌గా ఆయన గురించి అడిగినప్పుడు. అలాగే చైనీస్ ట్రావెలర్స్ అయితే వాళ్ళ మెయిన్ ఏందంటే రిలీజియస్ బుద్ధిజం గురించి చదవటానికి. అలా మనం ప్రిపరేషన్ చేసేటప్పుడే అంటే ఫారెన్ ట్రావెలర్స్ అనగానే ఒక ఐదుగురు పేర్లు జెప్పుకొని, వాళ్ళు రాసిన బుక్స్ చెప్పుకొని, వాళ్ళు ఏ టైంలో వచ్చారో అయితే కుదరదు. అంటే క్వెషన్స్ ఎలా అడగొచ్చంటే, వాళ్ళొచ్చిన పర్పస్ ఏం అడగొచ్చు, లేకపోతే వాళ్ళు చేసిన కంట్రిబ్యూషన్ అడగొచ్చు, లేకపోతే వాళ్ళకేమైనా ఇబ్బందులేమున్నాయి, లేకపోతే దానివల్ల ఇండియా హిస్టరీ ఎలా మనం రీబిల్డ్ చేసాం, జెన్యూన్ ఇండియన్ హిస్టరీ అనేది కూడా అంత స్పెసిఫిక్‌గా అంటే ఒక ఫారినర్ ట్రావెలర్స్ అనే దాని మీద ఒక 5 క్వెషన్స్ కూడా మనం ప్రిపేర్ చేసుకొనుంటే, అది మనం ఇన్ డెప్త్ ఎనాలిసిస్ చేసి అంత క్రిటికల్‌గా ప్రిపరేషన్ చేస్తే ఏ క్వెషన్ అడిగినా సరే యూనిక్ ఆన్సర్స్ వస్తాయి. అంటే ఆ డెప్త్‌కెళ్ళినప్పుడు యూనిక్ ఆన్సర్స్ వస్తాయన్నమాట.